గల్ఫ్ దేశాలకైతే ఒక పెను సంక్షోభం కనబడుతుంది. మరొకసారి దాడులు. ట్రంప్ ఇజ్రాయెల్‌ని హెచ్చరించాడు కాబట్టి ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడి చేయడం మానేసి, లెబనాన్ మీద దాడి చేయడం మానేస్తే అప్పుడు ఒక ఎత్తు. రెండోది ఇరాన్ మీద మళ్ళీ తాజాగా ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులు ఆపేస్తే అప్పుడు ఆగుతది. కానీ నిన్న కువైట్ మీదన ఇరాన్ విరుచుకుపడ్డం, ఇరాన్ మీదన గత 2 రోజుల నుంచి విరుచుకుపడ్డం, ఇప్పుడేదో కాసేపు డ్రామా ఆడి ట్రంప్ ఏది నెతన్యాహుని తిట్టానని చెప్పడం నడిచిపోతుంది. అయితే ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో షాక్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇరాక్కు అలాగే ఖతార్, హెజ్బుల్లా ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి డ్రోన్స్‌ని, ప్రత్యేకమైనటువంటి మిస్సైల్స్‌ని అది రష్యా నుంచి తీసుకున్నారో, చైనా నుంచి తీసుకున్నారో గానీ అక్కడ మోహరించింది ఇరాన్. దుబాయ్ మీదన, సౌదీ అరేబియా మీద, కువైట్ మీద, ఖతార్ మీదన వేయడానికి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వార్‌కి సిద్ధంగా ఉందన్నటువంటి అంశాన్ని ఇరాన్‌కి సంబంధించిన మీడియా విత్ విజువల్స్ మిస్సైళ్ళు ఏ దేశాల మీదకి అటాకింగ్ సిద్ధంగా ఉన్నాయో చెప్తున్నారు. ఈలోపే ట్రంప్ నేను ఇజ్రాయెల్‌ని బెదిరించాను, ఇజ్రాయెల్‌ని తిట్టానని చెప్పేసి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.